కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, త్రిపుల తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో కాసేపట్లో అన్ని పార్టీల ఎంపీలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను ఈ భేటీకి ఆహ్వానించనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, త్రిపుల తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో కాసేపట్లో అన్ని పార్టీల ఎంపీలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం రాజు లైవ్ లో అందిస్తారు. వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి రాబట్టుకోవడం, వాటితో పాటుగానే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద చర్చ చేయనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేయనున్నారు. అంతేకాకుండా మిగతా పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, అలాగే బీజేపీ, అలాగే బీఆర్ఎస్ పార్టీలకు చెందినటువంటి ఎంపీలను కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఆహ్వానం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందజేశారు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానం అందజేశారు. వారితో పాటుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం ఆయన నేరుగా కాల్ చేసి రావాలని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే ప్రధానంగా అయితే బీజేపీ ఎంపీలు ఈ యొక్క సమావేశానికి హాజరవుతారా లేదా అనేటటువంటి కొంత సస్పెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవలనే తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ కిషన్ రెడ్డి పైన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ అభివృద్ధికి సైంధవుడిలా కిషన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నారు. మోదీ నిధులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా వారికి అంటే సీఎం రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడతా ఉండు అనేటటువంటి కీలక కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో దాంతోపాటుగానే అటు ఈ యొక్క సమావేశానికి అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలి, వాటితో పాటుగానే
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణ హక్కులకై వాటాకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లాలు కావచ్చు, వాటితో పాటుగానే పెండింగ్లో ఉన్నటువంటి గ్రాంట్ల రాబట్టుకోవడానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఇందులో చర్చ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సైతం మీడియా మిత్రులు ఈ సమావేశానికి హాజరవుతారా అనేటటువంటి క్వశ్చన్ చేసిన నేపథ్యంలో అయితే బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చించిన అనంతరం మాత్రమే ఈ యొక్క సమావేశానికి వెళ్ళాలా వద్దా అనేటటువంటి నిర్ణయం తీసుకుంటామనేది కిషన్ రెడ్డి వర్షన్ వినిపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగానే బండి సంజయ్ సైతం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము ఫాలో అవుతాం అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అటు రాష్ట్రంలో బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, వారితో పాటుగానే కాంగ్రెస్కి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, వారితో పాటుగా అటు రాజ్యసభ సభ్యులు సైతం ఇటీవల కాంగ్రెస్ పార్టీ 2 కైవసం చేసుకుంది. మిగిలిన అటువంటి రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానం అందించారు. అయితే ఏ పార్టీల ఎంపీలు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు, ఏ అంశాలు అంటే ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు కావాల్సినటువంటి మెట్రో ఫేజ్ 2కు సంబంధించి విస్తీర్ణ అంశానికి సంబంధించి కూడా పలు నిధులు కావాలి, వాటితో పాటుగా అటు గోదావరి జలాలు మూసీకి అనుసంధానానికి కావచ్చు, వాటితో పాటుగానే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు కూడా రేడియల్ రోడ్లు లింక్ రోడ్లు కావచ్చు, వీటితో పాటుగానే అటు వరంగల్ మూసీ అండర్ గ్రౌండ్ సివరేజ్ మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ మూసీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ ఈ యొక్క ప్రాజెక్టులు మురుగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో పలు దఫాలుగా నిధులు కోరడం జరిగింది. అలాగే పలు ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి గ్రాంట్లు తెలంగాణకు రావాల్సినటువంటి గ్రాంట్ల విషయంలో కూడా తమకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వడం లేదనేటటువంటి విమర్శలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు అలాగే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి అనేటటువంటి డిమాండ్ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రూపాయి పన్ను కడితే అందులో 42 పైసలు మాత్రమే తెలంగాణకు నిధులను కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మిగిలినటువంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో అత్యధికంగా వాళ్ళు పన్నులు చెల్లిస్తున్నటువంటి అంశానికి సంబంధించి ఎంత మేర పన్నులు చెల్లిస్తే దానికి 3 రెట్లు నిధులు ఆ భాజపా పాలిత రాష్ట్రాలకు కేంద్రం కట్టబెడుతుంది. తెలంగాణకు మాత్రం నిధులను విడుదల చేయడంలో అలాగే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలు అడ్డు పెడుతుంది అనేటటువంటి విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి అటు జాతీయ నాయకత్వం ఇంటిమేషన్ ఇచ్చింది. దీనికి వెళ్తారా వెళ్ళరా అనేటటువంటి సస్పెన్షన్ కూడా మరి కాసేపులో వీడేటటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాలు అలాగే గోదావరి జలాల్లో ఏపీ అక్రమంగా నీటిని తరలించుకు వెళ్తుంది, వాటికి సంబంధించినటువంటి నీటి వాటా తేల్చడం, వీటితో పాటుగానే తెలంగాణకు నిధులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా పదే పదే ఈ యొక్క ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులు అలాగే ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో ఈ అంశాలన్నిటినీ కలిపి తెలంగాణకు ఏ బడ్జెట్లో ఏ కేటాయింపులు ఎంత మేర ఉంటే బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి అటు పార్లమెంట్లో అటు లోక్సభలో అటు రాజ్యసభలో కూడా రెండింట తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గలం వినిపించేందుకు కూడా రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలి అనేటటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో ఓవరాల్గా ఈ యొక్క ఎంపీలందరూ చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ దాంతోపాటుగానే త్వరలో జరగబోయేటటువంటి ఈ నెల 12వ తేదీ నుంచి జరగబోయేటటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ కుల సర్వే ఏదైతే ఉందో దాని నివేదిక ఆధారంగా చేసుకొని 42% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో పాటుగానే అటు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్ను అమలు చేయాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాన్ని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క కేంద్రంలో పార్లమెంట్లో అటు
లోక్సభలో రాజ్యసభలో చట్ట సవరణ జరగాలి. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసిన తర్వాతనే కొంత ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఏ విధంగా ఒత్తిడి తేవాలి, భవిష్యత్ కార్యాచరణ, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అలాగే ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా ఏ విధంగా కేంద్రానికి మొదట వినతులు అందజేద్దాం, తర్వాత ఆల్ పార్టీ ఎంపీలు కలిసి ఢిల్లీకి వెళ్ళి కూడా కేంద్ర మంత్రులను కలుద్దాం, ప్రధానిని కలుద్దాం. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ, ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా ఇందులో ఈ సమావేశం అనంతరం కూడా నిర్ణయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.